బ్రో హాయ్. హాయ్ సోదరా, ఎలా ఉన్నారు? ఏంటి ఏమయ్యా ఎన్ని రోజులు బట్టి హౌస్కి వెళ్ళాను బ్రో. అవును, నాకు ఈరోజు జాబ్ అవుతులే. ఈ 2 బాక్స్లు కావాలి. స్ప్రౌట్ బాక్స్ చేస్తానే సార్. చెప్పండి సార్. అరే కింద ఈ బాక్స్లో ఏముంటుంది? ఇవి లడ్డూస్ అయ్యి తాటి బెల్లం అయితే లడ్డూలు చేస్తాం. అవునా, ఆ ఐటమ్స్ అనమాట. ఏంటిది? ఇవన్నీ ఇంతేనా? ఇది నాట్ ఎక్కువ ఉండేగా. అవును, ఇవన్నీ ఫ్రై నట్స్ అనమాట. పంప్కిన్ సీడ్స్, ఆల్మండ్స్, క్యాష్యూ. అవును, అంతా తాటి బెల్లంతో చేస్తాం. తాటి బెల్లం నెయ్యి ఐటమ్, ఖర్జూరు పండుతో. ఓకే. ఇవి కాకుండా మన దగ్గర ఇలా మిల్లెట్స్ లడ్డు, మిల్లెట్స్ జావ తాగుతావు కదా నువ్వు, ఆ పొడితో లడ్డు చేస్తాం. మిల్లెట్ లడ్డు. మిల్లెట్స్ లడ్డు దీంట్లో కూడా ఆల్మండ్స్ లాగా ఉంటాయి కదా. మన కలర్ ఇలా మారిపోద్ది. వైట్ కలర్ కదా మిల్లెట్స్ జావ. ఓకే ఇలా ఓకే. మారిపోద్ది. ఇదేమో అవిసి కింద ఫ్లాక్స్ సీడ్స్, ఇదేమో నువ్వుల లడ్డు. ప్రతిదీ తాటి బెల్లం నెయ్యి ఐటమ్. ఎన్ని రేఖలు ఉన్నాయి లడ్డు? 6 దాకా ఉన్నాయి, కానీ మేము కొన్ని మెయింటైన్ చేస్తాం. ఓకే. హాఫ్ డేనే కదా బిజినెస్, ఫ్రెష్గా ఇవ్వడం కోసం అన్ని మెయింటైన్ చేయాలి. ఓకే. కానీ బెస్ట్గానే వెళ్తాం. నా డ్రై ఫ్రూట్ లడ్డు ప్యాక్ చేయక ఓకేనా బాక్స్. ఓకే. అయ్యి ఎవరైనా తినొచ్చుగా లడ్డు? ఎవరైనా తినొచ్చు. యాక్చువల్గా అంటే షుగర్ పేషెంట్ కూడా తినొచ్చు. యాక్చువల్గా తాటి బెల్లం ఏంటంటే మనకి ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో సాంబార్ గిరిట్లు వాడతాం కదా, దాంతో బ్రేక్ చేసినా బ్రేక్ అయిపోతుంది. అంటే షుగర్ కంటెంట్ చాలా తక్కువ, నెగ్లిజిబుల్. అవునా? తాటి బెల్లంలో మామూలు బెల్లం మనకు మనం రాయితో బ్రేక్ చేయాల్సి వస్తుంది. మామూలు బెల్లం కానీ ఆర్గానిక్ బెల్లం కానీ. అందుకే ఏంటంటే షుగర్ కంటెంట్ తక్కువ కాబట్టి పిల్లలు కానీ షుగర్ పేషెంట్ తినొచ్చు. కానీ ఏది తిన్నా లిమిటెడ్ తినాలి. ఓకే ఓకే ఓకే. చాలా